హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మిస్టర్ జెంటిల్‌మెన్ పార్ట్ 3'. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సార్, నాకు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలని ఉంది అని అంశు అనగానే దేవ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే చాలామంది అయితే ఆలోచించకుండా వెంటనే ఒప్పుకునేవారు, కానీ ఇంత పెద్ద అవకాశమైనా ముందుగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నావా అన్నాడు. అంశు చిరునవ్వు నవ్వింది. నా జీవితంలో ఏ మంచి విషయం జరిగినా ముందుగా చెప్పాల్సింది నా కుటుంబానికే అంది. ఆ సమాధానం విన్న దేవాంశ్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఎందుకో అతనికి తన తల్లి గుర్తొచ్చింది. తను కూడా జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఆమెతో మాట్లాడతాడు. కాబట్టి సరే అన్నాడు దేవాంశ్. ఆలోచించు, తొందర లేదు అని చెప్పాడు. అంచు లేచి నిలబడింది. అయితే నేను వెళ్తాను సార్ అంది. సరే అన్నాడు దేవ. అంచు తలుపు దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగింది. సార్ అంది. ఒక్క విషయం చెప్పనా అంది. చెప్పు అంటాడు. మీరు నవ్వితే బాగుంటారు అంది అంచు. అలా చెప్పి వెంటనే బయటికి పరిగెత్తింది. కొన్ని క్షణాలు దేవాంశ్ అక్కడే నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత తనకి తెలియకుండానే నవ్వుకున్నాడు. ఈ అమ్మాయి నిజంగా వేరే పీస్ అని మనసులో అనుకున్నాడు. అప్పుడే అతని పిఏ లోపలికి వచ్చాడు. సార్, నెక్స్ట్ మీటింగ్ రెడీ అన్నాడు. దేవాంశ్ మళ్ళీ తన మామూలు గంభీరమైన ముఖంతో నిలబడ్డాడు. కానీ ఈసారి ఒక తేడా ఉంది. అతని మనసులో ఎక్కడో ఒక చోట అంశు నవ్వు తిరుగుతుంది. మరోవైపు బయటికి వచ్చిన అంశు కారిడార్లో నడుస్తుంది. అప్పటికే మేఘ ఎదురు చూస్తుంది. ఏమైంది, సీఈఓ గారు ఏం చెప్పారు అని ఆసక్తిగా అడిగింది. అంశు తన చేతిలో ఉన్న ఫైల్ చూపించింది. ఇది అంది. మేఘ ఫైల్ చదివి ఆశ్చర్యపోయింది. అరే, ఇది చాలా పెద్ద అవకాశం కదా అంది. అంశు కూడా ఫైల్ వైపు చూసింది. కానీ ఆమె మనసులో తిరుగుతున్నది ప్రాజెక్ట్ కాదు, దేవాంశు చెప్పిన ఒక మాట. నీ ప్రాజెక్ట్ కంటే నీ మీద ఉన్న నమ్మకం నాకు ఎక్కువ నచ్చింది. ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకో ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు వస్తుంది. ఆ రోజు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన అంశు చాలా ఉత్సాహంగా ఉంటుంది. దేవాంశ్ ఇచ్చిన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫైల్ని చేతిలో పట్టుకొని ఇంట్లోకి అడుగు పెడుతుంది. అమ్మా, నాన్న, ఒక గుడ్ న్యూస్ అని పెద్దగా పిలిచింది అంశు. హాల్లో కూర్చున్న జానకి, రాఘవరావు, అన్నపూర్ణమ్మ అందరూ ఆమె వైపు చూస్తారు. ఏమైందిరా అని రాఘవరావు అడుగుతాడు. అంశు చిన్న పిల్లల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫైల్ అతని చేతిలో పెడుతుంది. నాన్న, నా ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది. ఇంకా 3 నెలల స్పెషల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్కి కూడా రికమెండ్ చేశారు అంటుంది. ఆ మాట విన్న వెంటనే రాఘవరావు కళ్ళల్లో గర్వం కనిపిస్తుంది. నిజంగానా అని అడుగుతాడు. అవును నాన్న అంటుంది అంశు. రాఘవరావు ఆ ఫైల్ని తెరిచి చూస్తాడు. అతని కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు తను కూడా పెద్ద పెద్ద కలలు కన్నాడు, కానీ విధి వల్ల అన్నీ కోల్పోయాడు. ఇప్పుడు తన కూతురు అదే కలల కోసం అడుగు వేస్తుంటే అతని గుండె నిండిపోతుంది. నేను చెయ్యలేకపోయినా చాలా విషయాలు నువ్వు సాధించాలి తల్లి అని ఆమె తలపై చేయి పెడతాడు. ఆ మాట విన్న అంశు నవ్వుతుంది. కానీ రాఘవరావు గుండెల్లో మాత్రం మరో ఆలోచన నడుస్తుంది. నీ జీవితానికి కూడా నా గతం నీడ పడకూడదు అని. అదే సమయంలో బిందు గదిలో ఒంటరిగా కూర్చుని ఉంటుంది. ఉదయం కార్తిక్తో జరిగిన సంఘటన ఇంకా ఆమె మనసులో తిరుగుతూనే ఉంటుంది. ఫోన్ తీసి చూస్తుంది. మళ్ళీ కార్తిక్ నుంచి మెసేజ్. ఒక్కసారి మాట్లాడాలి అని అంటుంది. బిందు కళ్ళు మూసుకుంటుంది. ఆమెకి కార్తిక్ మీద కోపం లేదు, కానీ అతని ప్రేమ తన మీద భారం అవుతోంది. ఆ విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేక లోపలే బాధపడుతుంది. సాయంత్రం అందరూ టీవీ చూస్తూ కూర్చుంటే బిందు మాత్రం మౌనంగా ఉంటుంది. అది గమనించిన అంశు ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. అక్క అని పిలుస్తుంది. అంటుంది బిందు. నువ్వు సంతోషంగా లేవు అని అంటుంది అంశు. బిందు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఎవ్వరూ గమనించని విషయం అంశు వెంటనే గుర్తించింది. ఏం లేదురా అని అంటుంది. అబద్ధం అంటుంది అంశు. నువ్వు నవ్వుతున్నావు కానీ కళ్ళల్లో నవ్వు లేదు అంటుంది అంశు. ఆ మాట విన్న బిందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బిందుని వాళ్ళ క్లాస్మేట్ కార్తీక్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నాడు, కానీ బిందుకి ఇష్టం లేదు. ఆ విషయం తనకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. అతన్ని కలిసి చెప్పాలి అని ఒక ప్లేస్కి రమ్మంటుంది. తను చెప్పిన ప్లేస్కి ముందుగానే వెళ్తుంది బిందు. ఉదయం కాలేజ్కి వెళ్లే ముందు బిందు లైబ్రరీ దగ్గర తన ప్రాజెక్టు నోట్స్ చూస్తూ నిలబడి ఉంటుంది. ఆమె మనసు ప్రశాంతంగా లేదు. గత కొన్ని రోజులుగా కార్తీక్ తన వెనుక పడుతున్న విషయం ఆమెని ఇబ్బంది పెడుతుంది. అప్పుడే నెమ్మదిగా కార్తీక్ ఆమె ముందుకొచ్చి నిలబడతాడు. బిందు లోతుగా నిట్టూర్చి, కార్తీక్
నేను నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను మనం ఫ్రెండ్స్ మాత్రమే అంటుంది. కానీ కార్తీక్ వెనక్కి తగ్గడు. నువ్వు ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నావని నాకు తెలుసు, కానీ నేను అలా చూడలేకపోతున్నాను బిందు అంటాడు. బిందు కాసేపు మౌనంగా ఉంటుంది. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ప్రేమ అనేది బలవంతంగా పుట్టేది కాదు అంది బిందు. కార్తీక్ బాధగా నవ్వుతాడు. నేను నిన్ను ప్రేమించాలి అని నిర్ణయించుకొని ప్రేమించలేదు. అది ఎప్పుడు జరిగిందో కూడా నాకు తెలియదు అంటాడు కార్తీక్. కాలేజ్ ఫస్ట్ ఇయర్లో అందరికీ హెల్ప్ చేస్తూ తిరిగే నిన్ను చూసినప్పటి నుంచి, నువ్వు బాధలో ఉన్న బయటికి నవ్వే నిన్ను చూసినప్పటి నుంచి తెలియకుండానే నా ప్రపంచం నువ్వైపోయావు అని చెబుతాడు కార్తీక్. ఆ మాటలు విన్న బిందు తల దించుకుంటుంది. కార్తీక్ చెబుతున్నది నటన కాదని ఆమెకి తెలుసు, కానీ తన మనసులో ఆ భావన లేదు. కార్తీక్ అని మెల్లగా పిలిచింది. అంటాడు కార్తీక్. నువ్వు చాలా మంచి అబ్బాయి. నిజంగా ఏ అమ్మాయి జీవితంలోకి వెళ్ళినా చాలా సంతోషంగా ఉంచగలవు అంటుంది. ఆ మాట విన్న వెంటనే కార్తీక్ కళ్ళల్లో చిన్న ఆశ మెరుస్తుంది. కానీ బిందు తర్వాత చెప్పిన మాట అతని గుండెని మళ్ళీ భారంగా చేస్తుంది. కానీ ఆ అమ్మాయి నేను కాదు అంటుంది బిందు. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ బాధగా నవ్వుతాడు. నీ దగ్గర నుంచి ఇదే సమాధానం వస్తుందని తెలుసు అంటాడు కార్తీక్. అయితే ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు అని బిందు ప్రశ్నిస్తుంది. కార్తీక్ ఆమె కళ్ళలోకి చూస్తూ, ఎందుకంటే ఒకరోజు నువ్వు నా ప్రేమని అర్థం చేసుకుంటావేమో అనిపిస్తుంది అంటాడు కార్తీక్. బిందు కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. అది జరగకపోతే అని అడుగుతుంది. కార్తీక్ కొద్దిసేపు మౌనంగా ఉండి, అయినా నేను నిన్ను గౌరవిస్తాను అంటాడు కార్తీక్. కానీ నిన్ను మర్చిపోవడం మాత్రం అంత ఈజీ కాదు అని చెప్తాడు. అని నవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఆ నవ్వు వెనుక ఉన్న బాధ బిందుకి స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు ఇలా బాధపడడం నాకు ఇష్టం లేదు కార్తీక్ అంటుంది బిందు. అయితే ఒక్కసారి నా ప్రేమని అంగీకరించు అంటాడు. చూసావా మళ్ళీ అదే అంటుంది బిందు. నేను నీకు అబద్ధం చెప్పలేను. నువ్వు ఇష్టమని చెప్పి తర్వాత నీ మనసు పగలగొట్టలేను అని నిజాయితీగా చెబుతుంది బిందు. కార్తీక్ తల దించుకొని కొన్ని క్షణాలు నిలబడతాడు. ఆ తర్వాత మెల్లగా తల ఎత్తి, సరే నిన్ను ఫోర్సు చెయ్యను అంటాడు. బిందు కొద్దిగా రిలాక్స్ అవుతుంది. కానీ వెంటనే అతను, కానీ ప్రేమించడం మాత్రం ఆపలేను అంటాడు. ఆ మాట విన్న బిందు గుండెల్లో ఏదో బరువుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకి కార్తీక్ మీద కోపం లేదు, అతని ప్రేమ మీద కూడా కోపం లేదు. కానీ అతను తన వల్ల బాధపడుతుండడం మాత్రం భరించలేకపోతుంది. అదే బాధతో ఆ రోజు ఇంటికి వచ్చాక అంశుకి తన మనసులోని విషయాన్ని చెప్పాలని అనుకుంటుంది, కానీ చెప్పలేకపోతుంది. అదే గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తుంది బిందు. అక్క అక్క అని అంశు పిలుస్తున్న వినే స్టేజ్లో తను లేదు. చేయి పట్టి కుదిపేసరికి లోకంలోకి వచ్చింది. వెంటనే తల తిప్పుకుంటుంది. నేను బాగానే ఉన్నాను అని చెప్పేస్తుంది బిందు. అంశు బలవంతం చేయదు. కేవలం ఆమె భుజం మీద తలపెట్టి కూర్చుంటుంది. ఎందుకంటే కొన్ని బాధలకి ప్రశ్నలు కాదు, తోడు కావాలి. మరోవైపు ఇక్కడ దేవాంశ్ తన గదిలో కూర్చుని పనిచేస్తున్నాడు. ముందు ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఉన్న అతని మనసు మాత్రం ఫైల్ మీద లేదు. ఎందుకో మళ్ళీ మళ్ళీ అంశు గుర్తొస్తుంది. కాలేజ్లో తనతో వాదించిన తీరు, ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు కళ్ళల్లో కనిపించిన నమ్మకం, మీరు నవ్వితే బాగుంటారు సార్ అని చెప్పి వెళ్ళిపోయిన క్షణం అన్నీ గుర్తొస్తున్నాయి. అప్పుడే వసుంధరాదేవి గదిలోకి వస్తుంది. దేవా ఇంకా పని చేస్తున్నావా అని అడుగుతుంది. కొంచెం ఉందమ్మా అంటాడు. ఆమె కొద్దిసేపు అతన్ని గమనిస్తుంది. తల్లికి కొడుకు మనసు అర్థం కావడానికి ఎక్కువ సమయం అవసరం ఉండదు కదా, అందుకే ఏదో ఆలోచిస్తున్నాడు అని అర్థమయ్యి, ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది వసుంధరాదేవి. దేవ స్వల్పంగా నవ్వుతాడు. అంతేమీ లేదమ్మా అంటాడు దేవ. కానీ మొదటిసారి అతను తన పనిని కాదు, ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు దేవ. సాయంత్రం సమయం. ఇంటి ముందున్న ఆవరణలో జానకి మొక్కలకి నీళ్లు పోస్తుంది. హాల్లో అన్నపూర్ణమ్మ, సుబ్బారావు టీవీ చూస్తూ ఉన్నారు. అప్పుడే బయట ఒక బైక్ ఆగిన శబ్దం వినిపించింది. అమ్మా వచ్చేసాను అంటూ వివేక్ లోపలికి వచ్చాడు. ఒక్కరినే కాదు నా ఫ్రెండ్ కూడా వచ్చాడు అని చెప్పగానే అతని వెనుక నుంచి ఒక యువకుడు లోపలికి అడుగుపెట్టాడు. 6 అడుగుల ఎత్తు, సింపుల్ వైట్ షర్టు, బ్లూ జీన్స్, ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండే వ్యక్తిత్వం. అతను లోపలికి వచ్చిన వెంటనే పెద్దలందరికీ గౌరవంగా చేతులు జోడించి నమస్తే అంకల్, నమస్తే ఆంటీ అన్నాడు. బాగున్నారా అని సుబ్బారావు దగ్గరికి వెళ్ళి మర్యాదగా పలకరించాడు. మొదటి 5 నిమిషాల్లోనే అతని మాట తీరు అందరికీ నచ్చేసింది. ఏంట్రా వివేక్, నీ ఫ్రెండ్ చాలా మంచిగా మాట్లాడుతున్నాడు అని అన్నపూర్ణమ్మ అనగానే,
నానమ్మ, ఇది మొదలు మాత్రమే, ఇంకో అరగంట మాట్లాడితే నన్నే మర్చిపోతారు అన్నాడు వివేక్ నవ్వుతూ. అందరూ నవ్వేశారు. అప్పుడే బయట స్కూటీ శబ్దం వినిపించింది. అమ్మ వచ్చేసా అంటూ అంచు ఇంట్లోకి అడుగుపెట్టింది. కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చినట్టుగా బ్యాగ్ భుజానికి వేలాడుతుంది. జుట్టు కొద్దిగా చెదిరిపోయి ఉంది. ముఖంపై చెమట చుక్కలు కనిపిస్తున్నాయి. కానీ అలసట మధ్యలో కూడా ఆమె కళ్ళల్లో ఉండే చిలాకితనం మాత్రం తగ్గలేదు. అయ్యో అమ్మా, ఆకలితో చచ్చిపోతున్నాను అని హాల్లోకి వస్తూ మాట్లాడుతుంది. అక్కడ కొత్త వ్యక్తి కూర్చున్నాడని కూడా గమనించలేదు అంశు. అర్జున్ మాత్రం ఆమె లోపలికి వచ్చిన క్షణం నుంచే చూస్తున్నాడు. అతను జీవితంలో చాలా అందమైన అమ్మాయిల్ని చూసి ఉంటాడు. కానీ అంశుని చూసిన క్షణంలో అతనికి ముందు కనిపించింది అందం కాదు, ఆమె ఎనర్జీ, ఆమె నవ్వు, ఆమె ఇంట్లోకి వచ్చిన వెంటనే మారిపోయిన వాతావరణం. కొంతమంది మనుషులు గదిలోకి వస్తే గది నిండిపోతుంది. అంశు అలాంటి అమ్మాయి. అంశు, నీకొక్క ఆకలే తెలుసు అని బిందు నవ్వుతూ అనగానే, ఆకలి గొప్పదక్క అని అంశు సమాధానం చెప్పింది. అప్పుడు వివేక్, ఏ అంశు ఇక్కడికి రా అన్నాడు. ఏంట్రా అంటూ అంశు అతని దగ్గరకు వచ్చింది. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ అన్నాడు. అంశు సాధారణంగానే హాయ్ అని చెప్పి నవ్వింది అంతే, మరో మాట మాట్లాడలేదు. కానీ అర్జున్ మాత్రం 2 సెకండ్లు సమాధానం చెప్పడం మర్చిపోయాడు. ఆ నవ్వు చూసి అతను నిజంగానే ఫ్లాట్ అయిపోయాడు. తర్వాత తేరుకొని హాయ్ అన్నాడు. మీ గురించి చాలా విన్నాను అన్నాడు అర్జున్. మంచివేనా చెడ్డవేనా అని అంశు వెంటనే అడిగింది అతన్ని. వివేక్ చెప్పింది అయితే చెడ్డవే అన్నాడు అర్జున్. అది విన్న అంశు వెంటనే, ఏంట్రా అన్నయ్య అని అంశు దిండు తీసి వివేక్ మీద కొట్టింది. హాల్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఆ సాయంత్రం మొత్తం అర్జున్ ఇంట్లోనే ఉన్నాడు. జానకితో మాట్లాడాడు. సుబ్బారావు చెప్పిన పాత కథలు విన్నాడు. అన్నపూర్ణమ్మతో సరదాగా జోకులు వేశాడు. ఎక్కడా అతను కొత్త మనిషిలా అనిపించలేదు. ఎప్పటి నుంచో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తిలా కలిసిపోయాడు. అది చూసి జానకి కూడా, వివేక్ నీ ఫ్రెండ్ చాలా మంచివాడ్రా అని చెప్పింది. కానీ ఆ సాయంత్రం మొత్తం అర్జున్ దృష్టి మళ్ళీ అంశు మీదికే వెళ్తుంది. ఆమె నవ్వితే చూస్తున్నాడు, ఆమె మాట్లాడితే వింటున్నాడు, ఆమె కోపంగా నటిస్తే నవ్వుకుంటున్నాడు. అతనికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మొదటి చూపులోనే అంశు అతని మనసులోని చోటు సంపాదించింది. రాత్రి ఇంటికి వెళ్లే ముందు అర్జున్ బయట నిలబడి ఉన్నాడు. వివేక్ అతన్ని బైక్ దగ్గరికి పంపడానికి వచ్చాడు. ఏంట్రా, ఇల్లు నచ్చిందా అని అడిగాడు వివేక్. అర్జున్ చిన్నగా నవ్వాడు. ఇల్లు మాత్రమే కాదు అన్నాడు. మరి అని వివేక్ అడగగానే అర్జున్ ఇంటి తలుపు వైపు ఒకసారి చూశాడు. అక్కడ అంశు బిందుతో నవ్వుతూ మాట్లాడుతుంది. ఆమెని చూస్తూ అతని పెదవులపై తెలియని చిరునవ్వు వచ్చింది. ఏం లేదురా అని చెప్పినా అతని గుండె మాత్రం అప్పటికే ఒక నిజం చెప్పేసింది. ఆ అమ్మాయిని మళ్ళీ చూడాలని ఉంది అని. అర్జున్ ఆ రోజు రాత్రి ఇంటికి చేరేసరికి అతని ముఖంలో తెలియని ఆనందం కనిపిస్తుంది. సాధారణంగా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు తన పనుల గురించి, ఫ్రెండ్స్ గురించి మాట్లాడే అతను ఆ రోజు మాత్రం ఏదో ఆలోచనల్లో ఉన్నట్టుగా కనిపించాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే హాల్లో కూర్చొని ఉన్న అతని తల్లి శారద గమనించింది. ఏంట్రా, ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని నవ్వుతూ అడిగింది. అర్జున్ వెంటనే తేరుకొని, అలాంటిదేం లేదమ్మా అన్నాడు. నిన్ను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీ ముఖం చూసి నీ మనసులో ఏముందో చెప్పగలను అని శారద అల్లరి చేసింది. అర్జున్ నవ్వుకుంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత డిన్నర్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. సూర్యప్రకాష్ కూడా కోర్టు పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. భోజనం చేస్తూ ఉండగా శారద సరదాగా, ఈరోజు మన అబ్బాయి ఎవరో ప్రత్యేకమైన వాళ్ళని కలిసి వచ్చినట్టున్నాడు అని అంది. అర్జున్ వెంటనే, అమ్మా నువ్వు కూడా అని నవ్వాడు. సరే చెప్పు, ఈరోజు ఎక్కడికి వెళ్ళావు అని సూర్యప్రకాష్ అడిగాడు. వివేక్ ఇంటికి డాడ్ అన్నాడు అర్జున్. వివేక్ నీ కాలేజ్ ఫ్రెండ్ కదా అని సూర్యప్రకాష్ అనగానే అవును అంటాడు. ఎలా ఉంది వాళ్ళ కుటుంబం అని సూర్యప్రకాష్ సాధారణంగానే అడిగాడు. కానీ ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నప్పుడు అర్జున్ కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన వెలుగు కనిపించింది. చాలా బాగుంది డాడ్ అన్నాడు. ఈ మధ్య కాలంలో అలాంటి కుటుంబాలు చాలా అరుదు. అందరూ ఒకరినొకరు ఎంత ప్రేమగా చూసుకుంటారో చూస్తే అసూయ వేస్తుంది అన్నాడు. వివేక్ నాన్న చాలా మంచివారు, చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళ అమ్మ కూడా చాలా ప్రేమగా మాట్లాడారు. వాళ్ళ నానమ్మ తాతయ్య అయితే మొదటిసారి చూసినా చాలా దగ్గర వాళ్ళలా అనిపించారు అని చెబుతూనే అతని మనసులో అంశు రూపం మెదిలింది.
ఆమె నవ్వు, ఆమె అల్లరి, ఆమె మాట్లాడే తీరు అన్నీ గుర్తొచ్చాయి. అది గమనించిన శారద నవ్వు ఆపుకోలేకపోయింది. అయితే ఆ ఇంట్లో ఎవరో ప్రత్యేకంగా నచ్చినట్టున్నారు అని అంది. ఆ మాటకి అర్జున్ నీళ్లు తాగుతూ దగ్గేశాడు. అమ్మా అని సిగ్గుపడ్డాడు. అది చూసి శారద, సాన్వి ఇద్దరూ నవ్వేశారు. సూర్యప్రకాష్ గారు హైదరాబాద్లోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు. పెద్ద పెద్ద కంపెనీలు, వ్యాపార సంస్థలు లీగల్ సలహాల కోసం ఆయనని సంప్రదిస్తుంటారు. 20 సంవత్సరాల క్రితం రాఘవరావు, విక్రమాదిత్య కలిసి నడిపిన కంపెనీకి కూడా ఆయనే లీగల్ అడ్వైజర్గా పనిచేశారు. ఆ కారణంగా ఆ కేసుకి సంబంధించిన కొన్ని విషయాలు ఆయనకి తెలుసు. కానీ పూర్తి నిజం మాత్రం ఆయనకి కూడా తెలీదు. 55 సంవత్సరాల వయసులో కూడా సూర్యప్రకాష్ వ్యక్తిత్వం ఎంతో హుందాగా ఉంటుంది. తెల్లటి షర్టు, సింపుల్ గ్లాసెస్, ప్రకాశవంతమైన మాట తీరు ఆయన ప్రత్యేకత. ఆయన జీవితంలో డబ్బు, పేరు కంటే నిజాయితీ మరియు న్యాయం ముఖ్యమైనవి. కోర్టులో కేసు వాదిస్తున్నప్పుడు ఆయన వాదనల ముందు చాలామంది ప్రత్యర్థి లాయర్లు కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సమాజంలో పేరు, చాలామంది ఆయనని గౌరవంగా సూర్యప్రకాష్ గారు ఒక కేసు తీసుకున్నారు అంటే అందులో ఏదో నిజం ఉంటుంది అని అంటుంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ డబ్బు గురించి కేసులు తీసుకోరు, నిజం కోసం పోరాడతారు. అర్జున్ తన తండ్రిని కేవలం తండ్రిగా మాత్రమే కాదు, ఒక ఆదర్శంగా చూస్తాడు. అందుకే విదేశాల్లో లా పూర్తి చేసిన తర్వాత అక్కడే సెటిల్ కాకుండా ఇండియాకి తిరిగి వచ్చి తన తండ్రితో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. అర్జున్ యుఎస్లో లా ప్లస్ కార్పొరేట్ లా స్పెషలిస్ట్. అర్జున్ అమెరికాలో కార్పొరేట్ లా స్పెషలైజేషన్ పూర్తి చేశాడు. అక్కడే మంచి అవకాశాలు వచ్చినా తన తండ్రి సూర్యప్రకాష్ కోరిక మేరకు ఇండియాకి తిరిగి వచ్చాడు. ఇక్కడ ప్రస్తుతం తన తండ్రితో కలిసి లీగల్ కన్సల్టెన్సీ మరియు హై ప్రొఫైల్ కార్పొరేట్ కేసులు హ్యాండిల్ చేయబోతున్నాడు అర్జున్. మరి అర్జున్ అంశు లైఫ్లోకి వస్తాడా, లేకపోతే అంశు దేవాల లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుందా, అసలు ఏం జరగబోతుంది ముందు ముందు, అసలు విక్రమాదిత్య చనిపోవడానికి రీజన్ ఎవరు, ఆ రహస్యం ఏంటి? సో ఇవన్నీ తెలియాలి అంటే ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్ చూడాల్సిందే. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.